డిఎన్ఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో 1,40,00,000 రూపాయలతో తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి రామానాయుడు, ఎమ్మెల్సీ గురుమూర్తి. పాలకొల్లులో దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రూస నిధులు 1,40,00,000 రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్సీ గురుమూర్తులతో కలిసి మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. ముందుగా భూమి పూజ జరిపి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడారు. ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. పాలకొల్లులో మరి ఏదైతే ఎన్నో వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఇస్తూ ఉందో దానికి ఉచితంగా డిఎస్సి మరి కోచింగ్ సెంటర్ పాలకొల్లు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందో. గత 40 రోజులుగా జరుగుతున్నటువంటి యొక్క ఉచిత డిఎస్సిలో భాగంగా ఆ యొక్క ఉచితంగానే ఆ స్టడీ మెటీరియల్ కూడా, అది కూడా ప్రఖ్యాతగాంచినటువంటి అవనిగడ్డ స్టడీ మెటీరియల్ కూడా ఈరోజు దగ్గర 8-10 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి స్టడీ మెటీరియల్ని ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు మరి వర్మ గారి యొక్క చేతుల మీదుగా, అదేవిధంగా మరి మన టీచర్స్ ఎమ్మెల్సీ మూర్తి గారి చేతుల మీదుగా ఈరోజు మరి యొక్క విద్యార్థులకు అందించేటువంటి ప్రక్రియకి ఈరోజు శ్రీకారం చుట్టడం. అదేవిధంగా ఈరోజు ఏదైతే మరి డిఎన్ఆర్ ఉమెన్స్ కాలేజీ నందు 1,40,00,000 రూపాయలతోటి రోసా నిధులతోటి మరి ఈరోజు ఒక 3 క్లాస్ రూములు, అదేవిధంగా మరి ఇంకా క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్వహించేటువంటి విషయానికి ఈరోజు గౌరవ మంత్రివర్యులతో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు కూడా వారిద్దరు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈవేళ డిఎస్సి అంటే చంద్రబాబు అంటే డిఎస్సి. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1,80,000 టీచర్ల పోస్టులు డిఎస్సి ద్వారా ఏర్పాటు చేసి నిర్వహించి ఇచ్చినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారిది. గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం. ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు. మరి 5 జనవరిలో అయిపోయే క్యాలెండర్ లేదు, డిఎస్సి మాట ఊసేలేనిటువంటి స్థితి. కానీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈవేళ మరి నోటిఫికేషన్ మరి ఈ నెలలోనే ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు చెప్పినటువంటి పరిస్థితి. రేపు విద్యా సంవత్సరానికి ముందే ఈ యొక్క టీచర్స్ పోస్టుల్ని డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క ఉచిత కోచింగ్ ద్వారా మరి వేలాది మంది ఎవరైతే మరి ఈ యొక్క డిఎస్సిని కోచింగ్ పొందుతూ ఉన్నారో ఈవేళ వాళ్ళందరికీ కూడా మరి ఈవేళ ఉచితంగానే స్టడీ మెటీరియల్ అందించి వారు కూడా సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, అదేవిధంగా డిఎన్ఆర్ ఉమెన్స్ కాలేజీ, ఎందుకంటే ఇది మహిళల కళాశాల, మరి దాసరి నారాయణరావు గారు స్థాపించినటువంటి కళాశాల. అటువంటి కళాశాల కూడా విద్యా విషయంలో కూడా ముందుండాలనే ఆలోచనతో ఇక్కడ మౌలిక వసతులు కల్పన అవసరమైనటువంటి దృష్ట్యా మరి వెనువెంటనే దీనికి 1,40,00,000 రూపాయలు ఈవేళ క్లాస్ రూమ్స్ అందుబాటులో లేవనంటే 3 క్లాస్ రూమ్స్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ఉన్న క్లాస్ రూమ్స్ కూడా మరి పనికిరానిటువంటి స్థితిలో ఉంటే వాటిని కూడా రిపేర్స్, ఇన్నోవేషన్ ఇవన్నీ కూడా చేసేటువంటి ప్రక్రియకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఖచ్చితంగా రేపు పాలకొల్లు నియోజకవర్గంలో ఏదైతే ఈ యొక్క కాలేజీలో కూడా ఇటువంటి మంచి మౌలిక వసతులు, అదేవిధంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత మరి స్థానిక శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే గౌరవ మంత్రివర్యులు, మన పార్లమెంటు సభ్యులు మరి వర్మ గారు మిత్రులు, ఆయన సహకారంతో కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం.